నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తరచూ భుజం బిగుసుకుపోతోందా? గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు వస్తే వెంటనే ఏం చేయాలి? ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారా? బ్లాక్ ఫంగస్తో కంటి చూపుకు ఎసరు. ఇంకా హెల్త్ టిప్. మన శరీరంలోని కీళ్ళన్నింటిలోనూ మనం భుజం కీలును ఎక్కువగా కదిలిస్తూ ఉంటాం. మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజాన్ని ఉపయోగించాల్సిందే. ఇంతటి కీలకమైన భుజం కీలులో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తంగా రోజువారీ పనులన్నీ కష్టంగా మారిపోతాయి. భుజం బిగుసుకుపోవడం, భుజం పట్టేయడం, కీలు పక్కకి కదిలిపోవడం, ఇలా భుజానికి సంబంధించి చాలా సమస్యలే కనిపిస్తూ ఉంటాయి. భుజం పట్టేయడాన్ని, బిర్రుగా బిగుసుకుపోవడాన్ని డాక్టర్లు ఫ్రోజన్ షోల్డర్గా పిలుస్తారు. ఫ్రోజన్ షోల్డర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కీళ్ళన్నింటిలోకి ఎక్కువగా కదిలేది భుజం కీలు. దాదాపుగా మనం చేతులతో చేసే ప్రతి పనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. అలాంటి భుజంలో సమస్య ఎదురైతే రోజువారీ పనులన్నీ కష్టమవుతాయి. భుజం పట్టేయటం నుంచి కీలు పక్కకు జారిపోవటం వరకు భుజం కీలుకు కూడా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి. 40 ఏళ్లు దాటిన వాళ్లలో భుజం నొప్పికి సాధారణంగా కారణమయ్యేది ఫ్రోజన్ షోల్డర్. భుజం కీలు చుట్టూ ఉండే గుళిక ప్రాంతంలో వాపునే ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీనివల్ల గుళిక గట్టిపడుతుంది. దీనికి కారణాలు తెలియదు కానీ సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్రపోనివ్వనంత ఎక్కువ నొప్పి కలుగుతుంది. భుజం పట్టేసినట్లుగా ఉంటుంది. భుజం కీలు కూడా మోకాలి, తుంటి కీలు లాంటిదే. ఇలాంటి కీలును బంతిగిన్నె కీలు అంటారు. గిన్నె ఆకారంలో ఉండే గ్లినాయిడ్ ఎముకలో బంతిలాగా ఉన్న ఎముక ముందు భాగం అమరి ఉంటుంది. ఈ కీలును గుళిక అనే సన్నని పొర కప్పి ఉంచుతుంది. కీలు అటూ ఇటూ కదిలించటానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. వీటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటారు. భుజం కదలికలకే కాకుండా అది పక్కకి కదిలిపోకుండా స్థిరంగా ఉంచటానికి కూడా ఈ కండరాలు ఉపయోగపడతాయి. ఫ్రోజన్ షోల్డర్ అంటే అది మనకు షోల్డర్ జాయింట్లో కండరాలన్నీ, దాని చుట్టుపక్కల ఉండే కండరాలన్నీ స్టిఫ్ అయిపోయి ఉంటాయి. ఇలాంటి ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్ మనం ఎక్స్రే తీస్తే ఎక్స్రే నార్మల్ ఉంటుంది. ఎక్స్రేలో అరుగుదల అవన్నీ ఏమి ఉండవు. బట్ జాయింట్ కదలదు. అది ఎందుకు కదలదు అంటే దాని చుట్టుపక్కల కండరాలన్నీ టైట్ అయిపోయినాయి. ఇది ఏ కారణంగా కావచ్చు. మనకు లోపల ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కానీ సరిగా ఫిజియోథెరపీ చేయకపోతే ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. లోపల వాపు వచ్చి టెండనైటిస్ వచ్చి కొంచెం పెయిన్ ఇనీషియల్గా మైల్డ్ ఉండేది. దాన్ని మనం సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే 3 months తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అవుతుంది. సో ఫ్రోజన్ షోల్డర్ ఏ కారణంగా కానీ మనం సరిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఫిజియోథెరపీ చేయకపోతే జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. దాన్ని పెరియార్థరైటిస్ అని మెడికలీ అంటాము. కామన్ టర్మ్ వాడేది ఫ్రోజన్ షోల్డర్, అంటే జాయింట్ స్టిఫ్ అయిపోయేది. నార్మల్లీ ఫ్రోజన్ షోల్డర్ యూజువలీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40, 45, 50 తర్వాతే వచ్చేది. బికాస్ దాంతోపాటు కండరాలు కానీ కొంచెం ఏజ్ అయిన తర్వాత ఏజ్తో పాటు కండరాలు వీక్ అయ్యే కొద్దీ, పెయిన్ వచ్చే కొద్దీ పేషెంట్స్ దాన్ని వాడరు. దాన్ని వాడకపోవడం మూలంగా అవి స్టిఫ్ అయిపోతాయి. ఇది ఖచ్చితంగా డయాబెటిక్స్లో చాలా కామన్. ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఫ్రోజన్ షోల్డర్లో షోల్డర్ మూమెంట్స్ రెస్ట్రిక్టెడ్ ఉంటాయి. పైకి ఎత్తేది, వెనకాలకు జరిపేది, షోల్డర్ కదిలిచ్చేది చాలా టైట్ ఉంటాయి. భుజం కండరాలను ఆనుకుని అక్రోమియాన్ అనే ఎముక ఉంటుంది. ఈ నిర్మాణాల్లో వేటికి సమస్య కలిగినా భుజం నొప్పి మొదలవుతుంది. భుజం కీలులోని కార్టిలేజ్ దెబ్బతిన్నప్పుడు, భుజం కఫ్ ప్రాంతంలో చీలిక వచ్చినప్పుడు, భుజం ఎముకల్లో ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, అనుకోకుండా భుజానికి దెబ్బలు తగిలినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో భుజంలో నొప్పి మొదలవుతూ ఉంటుంది. భుజం కదలికలు కష్టమైపోతాయి. చేతిని పైకి ఎత్తలేకపోతుంటారు. చేతిలో వస్తువులను పట్టుకోవటానికి, రాయటానికి సాధ్యం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎటువంటి గాయం కాకపోయినా వయసు పెరిగిన కొద్దీ భుజం కండరాలు దెబ్బతినవచ్చు. కాబట్టి వృద్ధుల్లో భుజం బిగుసుకుపోవటం అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కండరాలు బలహీనం కావటం వల్ల భుజం కదిలించినప్పుడల్లా నొప్పితో బాధపడతారు. 60 ఏళ్లు పైబడిన 10 మందిలో ఒకరిద్దరికి ఈ సమస్య ఉంటుంది. భుజం బిగుసుకుపోవటం అనేది ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మధుమేహంలో కణజాలం త్వరగా క్షీణించిపోతుంటుంది, వేగంగా కుంచుకుపోతుంటుంది. ఇలాంటప్పుడు ఎక్స్రే, ఎంఆర్ఐ లాంటి పరీక్షల సాయంతో భుజం నొప్పి తీవ్రతను అంచనా వేసి చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుంది.
సాధారణంగా బిగిసిన భుజానికి ఫిజియోథెరపీతో మంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు డాక్టర్లు. ఫ్రోజన్ షోల్డర్ ఒకసారి వచ్చిన తర్వాత ఏం చేయాలి? చాలా మటుకు దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇనీషియలీ ఫస్ట్ స్టేజ్లో కొంచెం మెడిసిన్స్ ఇవ్వాలా, ఫిజియోథెరపీ చేయాలా. మెడిసిన్స్ ఎందుకంటే వాపు తగ్గించేకి, ఇన్ఫ్లమేషన్ తగ్గించేకి, పెయిన్ కంట్రోల్ చేసేకి. దాని తర్వాత నిదానంగా ఫిజియోథెరపీ చేయాలా. ఫిజియోథెరపీ రోజు పోయి ఫిజియోథెరపీ చేసుకుంటే అంత యూస్ఫుల్ ఉండుకోకపోవచ్చు. ఒక 1 వీక్ 10 డేస్ చేయించుకోవచ్చు. దాని తర్వాత ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హోమ్ బేస్డ్ థెరపీ. అంటే మనమే థెరపిస్ట్ దగ్గర వీక్లీ వన్స్ పోయి వచ్చి నేర్చుకొని ఎక్సర్సైజెస్ సొంతంగా చేయాలి. సొంతంగా చేస్తే మనకు ఒక నెక్స్ట్ 2-3 మంత్స్లో రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ రానప్పుడు దెన్ వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టేజ్. ఫిజియోథెరపీతో లెటెస్ట్ అట్లీస్ట్ ఒక 6 వీక్స్ చేసి రిలీఫ్ బొత్తిగా ఏం లేదనుకోండి, అప్పుడు మనం మ్యానిపులేషన్ చేయవచ్చు, ఇంజెక్షన్స్ అని ఇవ్వచ్చు, ఆర్ సర్జరీ అన్న అవసరం పడుతుంది. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 పేషెంట్స్ హూ హ్యావ్ ఫ్రోజన్ షోల్డర్ 99% పేషెంట్స్కి ఫిజియోథెరపీ మెడిసిన్స్ ద్వారానే కంట్రోల్ అయిపోతుంది. సర్జరీ చాలా చాలా రేర్. ఓన్లీ సర్టన్ పేషెంట్స్ హూ డు నాట్ రికవర్ అన్నిటితోనూ అప్పుడు సర్జరీ అవసరం పడవచ్చు. భుజానికి సంబంధించి వచ్చే సమస్యలన్నింటికీ విశ్రాంతి తొలి చికిత్స. అంటే నొప్పి వచ్చిన భుజానికి విశ్రాంతినివ్వటం. దీనివల్ల భుజం లోపల వచ్చిన వాపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తటం చేయకూడదు. భుజం చుట్టూ ఉన్న కండరాలు, టెండ్లాకు సంబంధించి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భుజం నొప్పి తగ్గటానికి నొప్పి నివారణి మాత్రల్ని అతిగా వాడకూడదు. కొన్నిసార్లు నొప్పి తగ్గించడానికి భుజం కీలులోకి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. గట్టిపడిన గుళిక భాగాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి ఇలాంటి పేషెంట్లకు ఎండోస్కోప్ ద్వారా చేసే ఆర్థోస్కోపిక్ సర్జరీ కూడా అవసరమవుతుంది. ఆర్థరైటిస్ మూలంగా కీలు పూర్తిగా దెబ్బతినిపోయినప్పుడు ఒక్కోసారి కృత్రిమ కీలును కూడా అమర్చాల్సి వస్తుంది. భుజం బిగుసుకుపోవడానికి కారణాన్ని గుర్తిస్తే చికిత్స చేయడం చాలా తేలిక. ఫిజియోథెరపీ, మందులు, వ్యాయామాల సాయంతో ఫ్రోజన్ షోల్డర్స్ సమస్య నుంచి తేలిగ్గానే బయటపడవచ్చు. గుండెపోటు వచ్చిన విపత్కర పరిస్థితిలో ప్రతి క్షణము విలువైందే. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకుని వైద్యం పొందినప్పుడే మన ప్రాణానికి భరోసా ఉంటుంది. పట్టణాలు, నగరాల్లో అయితే అడుగడుగునా ఆసుపత్రులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి గుండెపోటు వచ్చినా వెంటనే వేగంగా వైద్య సాయం పొందగలిగే వీలుంటుంది. మరి పల్లె ప్రజల పరిస్థితి ఏంటి? గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో ప్రాణగండం నుంచి ఎలా గట్టెక్కాలి? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రథమ చికిత్స ఎలా ఉండాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టెలిమెడిసిన్ వ్యవస్థ ఈ విధానాన్ని కనుక సక్రమంగా అమలు పరిచినట్లయితే టెరిషరీ కేర్ సెంటర్స్, క్వాటర్నరీ కేర్ సెంటర్స్లో ఉండేటటువంటి వైద్యులు చాలామంది ఈ ఫ్రీగా కానీ లేకపోతే ఈ టెలిమెడిసిన్ నామినల్ ఛార్జెస్తో టెలిమెడిసిన్ సర్వీసెస్ ఇవ్వడానికి కొన్ని వేల మంది అందుబాటులో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకి టైం జోన్స్ ఇవన్నీ కనుక సరిగ్గా మనం చూసుకుంటే దాదాపు ఇది గ్లోబల్ ప్రాబ్లము. పెరిఫెరీస్లో అంటే విలేజెస్లో, మారుమూల ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా సరైన వైద్యులు అంటే ఉండడం చాలా కష్టం. అది వీలు కాదు. అందువల్ల టెలిమెడిసిన్ వైద్య విధానం ఒక్కటే దీనికి సరైనటువంటి మార్గం. దీనివల్ల ముఖ్యంగా ఈ గోల్డెన్ అవర్ అంటే మండల ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దూరంలో ఉండేవాళ్ళు వాళ్ళకి గుండెపోటు కానీ పక్షవాతం కానీ వచ్చినట్లయితే మరి గోల్డెన్ అవర్ మొట్టమొదట 60 నిమిషాల్లో వైద్య చికిత్స చేయాలి అనంటే ఈ రోజున టెలిమెడిసిన్ వైద్య విధానమే. ఈ రోజున అక్కడ మనం ఈసీజీ కానీ అలాంటివి తీసుకుని స్కాన్స్ కానీ తీసుకుని పరీక్షలను బట్టి వారి యొక్క లక్షణాలను బట్టి మనం ఫస్ట్ ఎయిడ్, ఇంజెక్షన్స్, రక్తం గడ్డగరిగించే ఇంజెక్షన్స్, ఆధునికమైనటువంటి ఇంజెక్షన్స్ కూడా అక్కడ మనం పెరిఫెరీలో ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే టెలిథ్రాంబోలైసిస్ అనేటటువంటి వైద్య విధానం. సో ఇది అకస్మాత్తుగా వచ్చేటటువంటి ప్రమాదాలని మనం ఎదుర్కొనే విధానం టెలిథ్రాంబోలైసిస్, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్. కొవ్వు భూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టబెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయం పైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతోంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మద్యం కావచ్చు. కారణాలు ఏవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయం మీద కొవ్వు పొరలుగా తిష్ట వేసుకోవడం అంటే మొత్తం మన శరీర ఆరోగ్యమే ప్రమాదంలో పడినట్లే. కాలేయం మీద కొవ్వు పేరుకున్నప్పుడు తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, ఈ సమస్యకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అనేది ఏ సిమ్టమాటిక్ అండి, అసలు దానివల్ల ఏ సిమ్టమ్స్ రావు. మరి ఎలా అంటే కొందరిలో మాత్రం చాలా కొద్ది మందిలో మేబీ
100లో 5 మందికి మాత్రం కొంచెం కడుపులో కుడి భాగంలో కొంచెం బరువు పెట్టినట్టు అనిపించే అవకాశం. ఎందుకు ఇలా అవుతుందంటే అండి, ఆ లివర్స్ ఫ్యాట్ డిపాజిట్ వల్ల లివర్ సైజు పెరుగుతుంది. ఈ మధ్యన మనం చూస్తుంటాం మనుషులు ఎక్కువ తింటారు, తక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు. సో వీళ్ళలో ఏమవుతుందంటే అండి, ఫ్యాట్ బ్యాలెన్స్ పెరిగిపోయి ఫ్యాట్ అంతా లివర్లో డిపాజిట్ అయిపోతుంది అన్నట్టు. ఓవర్ వెయిట్ కానీ, లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ, ఇంకో రెండో ముఖ్యమైన కారణము డయాబెటీస్ అండి. డయాబెటీస్ వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం మిగతా వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఫ్యాట్ జీర్ణం చేసే పద్ధతులు మారిపోతాయండి. ట్యాబ్లెట్ల కంటే కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే ఏంటంటే అండి, రెగ్యులర్గా వ్యాయామం చేయడం. ఇదే కాకుండా మనం తినే ఫుడ్లోంచి క్యాలరీ కట్ డౌన్ చేయాలండి. ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలి, జంక్ ఫుడ్స్ తగ్గించాలి, షుగర్ ఉన్న ఫుడ్స్ తగ్గించాలి, స్వీట్స్ తగ్గించాలి. సో మనం ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలి, ఫుడ్ తగ్గించాలి, వెయిట్ తగ్గించడానికి ట్రై చేయాలి. ఇవన్నీ ఎర్లీ స్టేజ్లోని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ స్టేజ్ 1లో ఉన్న వాళ్ళకి మాత్రం అవసరం పడుతుంది. స్టేజ్ 2 ఉన్న వాళ్ళకి మాత్రము ఇవన్నీ చేస్తూ కూడా డాక్టర్ని సంప్రదించి కొన్ని ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుందండి. సో ఇదే కాకుండా కూడా ఎవరికైతే లివర్ జబ్బు ముదరడం స్టార్ట్ అవుతుందో వాళ్ళల్లో మనం యాంటీ ఆక్సిడెంట్స్ అంటామండి. విటమిన్ ఈ కానీ, కొందరు షుగర్ ట్యాబ్లెట్లు మెట్ఫార్మిన్ అని కానీ, పయోగ్లిటజోన్ అని కానీ, ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా మనకు లివర్లో ఫ్యాట్ తగ్గించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనము టీ అండ్ కాఫీ తీసుకోవడం వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ను కూడా తగ్గించే అవకాశం. స్టేజ్ 4 మనకు సిరోసిస్ వచ్చిందనుకోండి, మనం ఎలా అంటే అప్పుడు ఇవన్నీ చెప్పినవి కాకుండా కూడా సిరోసిస్ రిలేటెడ్ మెడిసిన్ వాడాల్సి ఉంటుందండి. సో దానికి ఏంటంటే డాక్టర్ని సంప్రదించేసేసి సిరోసిస్ సంబంధించిన దాని స్టేజ్లు ఉంటాయండి. కొందరికి ఏంటంటే సిరోసిస్ రాగానే కొంచెం రక్తం వాంతులే అవకాశం ఉన్న వాళ్ళల్లో దాంట్లో రక్తనాళాల ప్రెషర్ తగ్గించే మెడిసిన్ కొన్ని వాడచ్చు. కొందరిలో జాండీస్ వస్తే జాండీస్ తగ్గించే మెడిసిన్స్ కొందరు వాడాల్సి వస్తుంటుంది. ఇక లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అంటే మాత్రము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాం. కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఆహారపు అలవాట్లను చక్కదిద్దుకుని జీవనశైలిని గాడిలో పెట్టుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యను మనం చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. బ్లాక్ ఫంగస్ ఇవాళ మనల్ని భయపెడుతోంది. కరోనా వచ్చి తగ్గిందని సంతోషించే లోపే బ్లాక్ ఫంగస్ మన వెన్నులో చలి పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ మన కంటి చూపుకే ఎసరు పెడుతోంది. చాలా సందర్భాల్లో కనుగుడ్డును సైతం తొలగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ముఖంలో ఏ భాగంలోనైనా నొప్పి మొదలైతే బ్లాక్ ఫంగస్గా అనుమానించి వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. కళ్ళ కింది భాగంలో నొప్పిగా ఉంటోన్నా, దవడలు నొప్పి పెడుతున్నా ఆలస్యం చేయొద్దని చెప్తున్నారు డాక్టర్లు. బ్లాక్ ఫంగస్ మన కళ్ళను ఎలా దెబ్బతీస్తుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఫంగస్ దీన్నే శిలీంధ్రాలు అంటాం మనం తెలుగులో. ఈ ఫంగస్ అనేటివి ప్లాంట్ జాతికి, వృక్ష జాతికి చెందినవి. ఈ బ్లాక్ ఫంగస్ అంటే ఇది మ్యూకార్మైకోసిస్ ఆర్ టు బి ప్రిసైజ్ రైజోఫస్ అనే ఫంగస్ వల్ల వస్తుంది. నిజానికి ఈ మ్యూకార్మైకోసిస్ కానీ ఈ రైజోఫస్ కానీ బ్లాక్ కలర్లో లేదు, ఈ కలర్లెస్సే ఉంటుంది ఫంగస్. కానీ దీనికి బ్లాక్ ఫంగస్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఎప్పుడైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎక్కడన్నా చేరినప్పుడు దానికి ఆ పర్టికులర్ పార్ట్కు బ్లడ్ సప్లై పోతుంది. ఈ బ్లడ్ సప్లై పోయినప్పుడు ఆ పార్ట్ అంతా డెడ్ అయిపోతుంది. ఆ డెడ్ పార్ట్ ఎలా కనపడుతుందంటే బ్రౌన్గా కానీ బ్లాక్గా కానీ మారిపోతుంది. సో ఈ పార్ట్ అంతా బ్లాక్గా మారిపోతుంది కాబట్టి దీన్ని బ్లాక్ ఫంగస్ అని ఇట్లా పేరు వచ్చేసింది. ఇప్పుడు ఈ ఇమ్యూనో సప్రెషన్ వచ్చేదానికి మెయిన్ కారణం ఏమి అంటే ఈ కోవిడ్ జబ్బు, కోవిడ్-19 అనే జబ్బు వల్ల ఈ కోవిడ్ జబ్బు ఉన్న వాళ్ళకు బాగా ఇమ్యూనిటీ పడిపోతుంది. రోగ నిరోధక శక్తి అంటాం. ఈ రోగ నిరోధక శక్తి పడిపోయినప్పుడు ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ప్రబలిపోతూ ఉంటాయి. సో ఒకటేమో కోవిడ్ ఇన్ఫెక్షను, రెండోది ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకు మనం ఎక్కువగా స్టిరాయిడ్ వాడుతూ ఉంటాం. ఈ స్టిరాయిడ్ ఎక్కువ వాడే వాళ్ళకు కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇంకా మూడోది ఈ క్యాన్సర్ జబ్బు కానీ ఎయిడ్స్ జబ్బు కానీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫంగస్ జబ్బు ఉంటాయి. ఇంకా నాలుగోది ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ పెడుతూ ఉంటాం. ఎవరికి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, ఇట్లా ట్రాన్స్ప్లాంట్స్ ఉండే వాళ్ళకు ఎక్కువ రోజులు ఈ స్టెరాయిడ్స్ ఇమ్యూనో సప్రెషన్ ఉండే డ్రగ్స్ పెట్టేదానివల్ల కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. బ్లాక్ ఫంగస్ బాధితుల్లో కంటి చూపు ఎందుకు దెబ్బతింటోంది?
బ్లాక్ ఫంగస్కు కంటికి ఏమి ప్రమాదము అంటే ఇప్పుడు అనుకున్నట్లుగా ఈ బ్లాక్ ఫంగస్ ముక్కు ద్వారా ముక్కులోని మ్యూకస్ మెంబ్రెయిన్లో అతుక్కుపోతుంది. అతికిన తర్వాత అవి లోపలికి చొచ్చుకొని పోతుంటాయి. లోపలికి చొచ్చుకొని పోతే మ్యూకస్ మెంబ్రెయిన్ తర్వాత ఏముంది అంటే సైనసెస్ ఉన్నాయి. ఈ సైనస్లోకి వెళ్తుంది. ఈ సైనస్కు పైన కానీ ఈ సైనస్కు పక్కన కానీ మన కన్ను ఉంది. ఈ కన్ను చుట్టూ భాగం ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. సో ఈ ఆర్బిట్లో కన్నును తిప్పే కండరాలు ఉంటాయి. ఆర్బిట్ వెనక భాగంలో కంటి నరం ఉంటుంది. సో ఈ ఫంగస్ ఈజీగా ఇన్వేడ్ అవుతూ పోతుంది. ఇన్వేడ్ అంటే చొచ్చుకొని పోతుంటుంది. సో బోన్ అడ్డం వచ్చినా కూడా బోన్ లెగ్ కూడా చొచ్చుకొని వెళ్ళిపోతుంటుంది. కంటి వెనక భాగంలో ఒక ఆప్టిక్ నర్వ్ అనేది. ఈ ఆప్టిక్ నర్వ్ ఫంక్షన్ ఏమంటే కంటికి మెదడుకు కనెక్షన్. సో ఆ నరువుకు బ్లడ్ సప్లై ఆపేస్తుంది. ఆపినప్పుడు నర్వ్ డెడ్ అయిపోతుంది. ఎప్పుడైతే నర్వ్ డెడ్ అయిందో అప్పుడు కంటి చూపు పూరా పోయే ప్రమాదం ఉంది. బ్లాక్ ఫంగస్ మూలంగా కళ్లకు సమస్యలు పెరుగుతున్నట్లు ఎలా అనుమానించాలి? బ్లాక్ ఫంగస్ కు కంటికి ఎలా సస్పిషన్ వస్తుంది అంటే హై రిస్క్ పేషెంట్స్ ఎవరు అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు. కోవిడ్ వచ్చిన తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కామన్గా 2వ వారం నుంచి 3 నెలల వరకు జరగచ్చు. ఈ 2వ వారం నుంచి 3 నెలల్లోగా చిన్న నోస్ అంటే ముక్కు బ్లాక్ అయినట్లు కానీ, ముక్కు నుంచి ఏదైనా కారడం కానీ, ముక్కు నుంచి రక్తం కారడం కానీ, సివియర్గా హెడేక్. ఎంత సివియర్ అంటే ఈ కన్ను తీసేస్తే బాగుండు సార్, ఈ ముక్కు తీసేస్తే బాగుండు సార్ అని వస్తుంటారు. సో అంత సివియర్ పెయిన్ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఈ పళ్ళు నొప్పి వస్తుంది. కొంతమందికి ముందు నొప్పి వచ్చేసి పంటికి సెన్సేషనే వెళ్ళిపోతుంది. ఇంకొంతమందికి నోట్లో టేస్ట్ మారిపోతుంటుంది. ఇంకొంతమందికి పై భాగంను ప్యాలెట్ అంటాం. ఈ ప్యాలెట్లో హోల్ పడిపోయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా హై రిస్క్ పేషెంట్స్ అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఇమ్యూనోసప్రెసివ్ స్టెరాయిడ్స్ వాడేవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా నోసులో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఈ మ్యూకార్మైకోసిస్ ఉంది అని సస్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. అవసరమైతే అప్పుడే కంటి డాక్టర్ని సంప్రదించాలి. బ్లాక్ ఫంగస్ మూలంగా కంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎప్పుడైనా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చింది అంటే ఫస్ట్ టెస్ట్ ఏమంటే ఈఎన్టీ ఎగ్జామినేషన్లోనే మనం సస్పెక్ట్ చేయొచ్చు. రెండో టెస్ట్ ఏమంటే ఎంఆర్ఐ స్కాన్. సో ఎంఆర్ఐ స్కాన్స్ సైనస్కు బ్రెయిన్కు చేస్తారు. సో ఈ సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్, సాఫ్ట్ టిష్యూ ఉబ్బడం జరిగిందా అనేది చూస్తుంటాం. రెండోది ఏమంటే ఈ సాఫ్ట్ టిష్యూకి కూడా బ్లడ్ సప్లై ఆగిపోయి ఉంటుంది. ఆ స్కాన్స్లో మనకు ఈ స్ట్రక్చర్కి బ్లడ్ సప్లై ఉందా లేదా అని కూడా ఆ స్కాన్లో తెలుస్తుంది. బ్లడ్ సప్లై ఆగి సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్ ఉంది అంటే డెఫినెట్గా ఇది మ్యూకార్మైకోసిస్. ఎందుకంటే మ్యూకార్మైకోసిస్ లక్షణమే బ్లడ్ సప్లైని కట్ చేయడం. రెండోది సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ ఎందుకు అంటే ఈ బోన్స్ను కూడా ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది అన్నాం కదా. దీనికి ఆ బోన్స్ ఏమన్నాయి, ఆర్బిట్ చుట్టూ ఉన్న బోన్స్ డిస్ట్రాయ్ అవుతుంటాయి. దాంట్లో ముఖ్యంగా ఎథమాయిడల్ సైనస్ అంతా డిస్ట్రాయ్ కావడము, తర్వాత మ్యాక్సిలరీ సైనస్ డిస్ట్రాయ్ కావడము, తర్వాత సుపీరియర్ ఆర్బిటల్ ఫిషర్ అని వెనక్కి బ్రెయిన్ యొక్క ఫ్లోర్ను డిస్ట్రాయిడ్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ట్రక్షన్ ఎక్కడ తెలుస్తుందంటే సిటీ స్కాన్. కాబట్టి సిటీ స్కాన్ ఏమో బోన్స్కు, ఎంఆర్ఐ స్కాన్ ఏమో సాఫ్ట్ టిష్యూకు తెలుస్తూ ఉంటుంది. సో ఇవి రెండు తెలిస్తే 90% మనము ఒక కన్క్లూజన్కి రావచ్చు. స్టిల్ కన్క్లూజన్ లేదు అన్న వాళ్ళకి మాత్రము బయాప్సీ చేస్తాం. బ్లాక్ ఫంగస్తో కన్ను తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు కన్నుగుడ్డును తొలగించడమే మార్గమా? బ్లాక్ ఫంగస్ అఫెక్ట్ అయినప్పుడు మనం అనుకున్నట్లుగా ఆ పర్టికులర్ పార్ట్కు బ్లడ్ సప్లై లేదు. బ్లడ్ సప్లై లేనప్పుడు ఆ పార్ట్ జీవించే అవకాశం లేదు. కాబట్టి ఆ పార్ట్ డెడ్ అయిపోయిందని, ఆ డెడ్ పార్ట్ను ఇక్కడ ఉంచే కొద్దీ ఫంగస్ పెరిగేది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ పార్ట్ అయితే అఫెక్ట్ అయిందో ఆ పార్ట్ను వీలైనంత తొందరగా డెబ్రిడిమెంట్ తీసేయాలన్నమాట. దాన్నే వూండ్ డెబ్రిడిమెంట్ అంటాము. ఆ పార్ట్ను తీసేసి హెల్దీ పార్ట్ను ఉంచితే ఆ హెల్దీ పార్ట్ మీద మనం యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ కానీ యాంటీబయాటిక్ పౌడర్స్ కానీ వేస్తే అక్కడికి ఆగే అవకాశం ఉంది. అలా లేకుండా కన్ను తీస్తే మళ్ళీ ఇంటికి ప్రాణము, కన్ను తీస్తే డిస్ఫిగర్మెంట్ వస్తుంది, కన్ను తీస్తే మళ్ళీ ఇంకా పర్మనెంట్ చూపు పోతుంది కదా అంటే డెఫినెట్గా అక్కడ ఉంచే కొద్దీ అది బ్రెయిన్కి పోయే అవకాశం ఉంది. కాబట్టి కన్ను చూపు పోయిన తర్వాత దాన్ని ఉంచడం వేస్ట్. అట్లా కాకుండా పార్షియల్గా అయినా కన్ను చూపు ఉంది అన్నప్పుడు దాన్ని సేవ్ చేసేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందువల్ల ఒకసారి పోయిన తర్వాత ఆ నర్వ్ డెడ్ అయిన తర్వాత
బెటర్ టు రిమూవ్, కన్ను తీయడమే మంచిది, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. బ్లాక్ ఫంగస్పై మనకు ఎలాంటి అవగాహన అవసరం? ఒకటేమంటే మాస్క్ తప్పనిసరి. ఎందుకు? ఆ స్పోర్స్ ఎంటర్ అయ్యేది ముక్కు ద్వారా కాబట్టి, నోటి ద్వారా ఇది ముక్కు నోటి ద్వారా కాబట్టి మాస్క్ వేసుకుంటే ఆ స్పోర్స్ లోపలికి పోయే అవకాశం చాలా మాత్రం తక్కువ. రెండోది ఏమంటే హై రిస్క్ పేషెంట్ అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు, స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు, హై డయాబెటిక్స్, క్యాన్సర్ పేషెంట్స్, ఎయిడ్ పేషెంట్స్, వీక్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇది వస్తుంది అనే డౌట్తో ఫ్రీక్వెంట్గా చెకప్స్ అనుకోండి, చాలా జాగ్రత్తలు వారిని పంచాలి. మూడోది ఏమంటే చేతులు బాగా కడుక్కుంటూ ఉండాలి. ఎందుకు? అవి స్పోర్స్ ఉన్నది, ఫంగస్ ఎక్కడ చూసినా ఫంగస్ ఉంది, ఇక్కడ లేదు అనమని లేదు. సో ఆ ఫంగస్ చేతులకు అంటుకునే అవకాశం ఉంది కాబట్టి చేతులు కడుక్కొనే భోంచేయాలా, చేతులు కడుక్కొనే ముక్కును పట్టుకోవాలా, ఇలాగా చేతులను శుభ్రపరచుకుంటూ ఉండాలి. తర్వాత మనం తాగే నీళ్లు కానీ, తినే వెజిటబుల్స్ కానీ, ఈ కుళ్ళిపోయినవి కానీ, కంటామినేటెడ్ వాటర్ కానీ తీసుకోకుండా ఉండాలి. బ్లాక్ ఫంగస్కు ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స మొదలు పెడితే బ్లాక్ ఫంగస్ నుంచి తేలిగ్గానే బయటపడవచ్చు. మన కళ్ళను, కంటి చూపును చక్కగా కాపాడుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. జుట్టు రాలిపోతున్నప్పుడు కరివేపాకును రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి. అలాగే కరివేపాకును ముద్దగా నూరి తలకు పట్టించి అరగంట అయ్యాక స్నానం చేయండి. జుట్టు రాలడం తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.